వద్దు, నేనది వినలేను. శారదంటే ఇంకా బయటికి రాలేదు. ఏమై ఉంటుంది? శారదా, ఒళ్ళు కాలిపోతుంది. డాక్టర్కి ఫోన్ చేయాలి. డాక్టర్ గారు, నేనండి కేబీని. శారదా డాక్టర్ గారు, తనకి ఎలా ఉందండి? జ్వరం చాలా ఎక్కువగా ఉందండి. ఒంట్లో అస్సలు శక్తి లేదు. చాలా రోజుల నుంచి సరిగ్గా భోజనం కూడా చేసినట్టుగా లేరు. బాధ ఒక మనిషిని లోపల తినేస్తుంది అంటారే, ఇప్పుడు ఆవిడ అదే పరిస్థితిలో ఉన్నారు. మా కొడుకు విషయంలో కారణం ఏదైనా కావచ్చు, కానీ ఇప్పుడు ఆవిడ ప్రాణం గురించి ఆలోచించండి. లేచాక వెంటనే ఏదైనా తినిపించండి. ఓపిక, శక్తి రావాలి. లేదంటే పరిస్థితి ఇంకా ప్రమాదంగా మారొచ్చు. నేను ఇంజెక్షన్ ఇచ్చాను, మెల్లగా స్పృహలోకొస్తారు. జాగ్రత్తగా చూసుకోండి. థాంక్యూ డాక్టర్ గారు. ఉంటానండి. శారదా, జాగ్రత్త. లే, జాగ్రత్త. కొంచెం వెనక్కి. శారదా, ఇప్పుడు ఎలా ఉంది నీకు? డాక్టర్ గారు చెప్పారు నువ్వు చాలా నీరసంగా ఉన్నావని. తిండం మానేస్తే ఎలా శారదా? ఉండు, ఇప్పుడే వస్తాను. శారదా, తిను. నాకొద్దు. డాక్టర్ గారు చెప్పారు నువ్వు తినాలి. నాకు ఆకలిగా లేదు. లేకపోయినా తినాలి శారదా, ప్లీజ్. వద్దన్నాను కదా. ఏంటి నీ మొండితనం? నా కొడుకు ఎక్కడున్నాడో తెలియకుండా నేనెలా తినగలనండి? చిన్నప్పుడు వాడికి జ్వరం వస్తేనే నాకు ముద్ద దిగేది కాదు. అలాంటిదే ఇప్పుడు వాడు ఎక్కడున్నాడో ఏం తింటున్నాడో కూడా తెలియకుండా నేనెలా తినగలనండి? ఈ ముద్ద గొంతు దాటుతుందా? శారదా, నువ్వు అంటున్నట్టుగా గగన్ బతికే ఉన్నాడు అనుకుందాం. నీకోసం వాడు తిరిగి వస్తాడని అనుకుందాం. వాడు వచ్చేటప్పటికి నువ్వు ప్రాణాలతో ఉండాలిగా.
దానికోసమైనా ఇప్పుడు నువ్వు తినాలి. తిను శారదా, ప్లీజ్. శారదా, చచ్చిపోయిన వాళ్ళ కోసం ఏడవడం కన్నా బతుకున్న వాళ్ళ కోసం బతకడం చాలా కష్టం. నేనిప్పుడు అదే చేస్తున్నాను. గగన్ లేడనే బాధ నాకు ఉంది శారదా. నువ్వంటే వాడి చిన్నప్పటి నుంచి, అంటే వాడు పుట్టిన దగ్గర నుంచి వాడు పెద్ద అయ్యాక కూడా కంటికి రెప్పలా చూసుకున్నావు. వాడు నవ్వితే నువ్వు సంతోషించావు, వాడు ఏడిస్తే నువ్వు ఓదార్చావు. కానీ నేను వాడి చిన్నతనంలో మిమ్మల్ని వదిలేసిన దగ్గర నుంచి ఈ రోజు దాకా నేను వాడికి మంచి తండ్రిలాగా ఉండలేకపోయాను శారదా. ఈరోజు వాడు మన మధ్య లేడన్న నిజం నన్ను చంపేస్తున్నా. అసలు నేను వాడి కన్న తండ్రిగా ఏం చేశాను శారదా? నా బాధను ఎలా బయట పెట్టాలో కూడా అర్థం కావట్లేదు శారదా. అయినా నేను తింటున్నాను, ఎందుకంటే నీకోసం, నిన్ను చూసుకోవడానికి నేనైనా ఉండాలి కదా. మనం ప్రేమించిన వాళ్ళు మన జీవితాల్లో లేకపోవచ్చు, కానీ మనలో వాళ్ళు బతికి ఉంటారు శారదా. మన గగన్ నీలో ఉన్నాడు, నీతో ఉన్నాడు, నీ శ్వాసలో ఉన్నాడు. శారదా, నన్ను నమ్ము. వాడెప్పుడు నీ పక్కనే ఉంటాడు, నీ పక్కనే ఉన్నాడు. నువ్వు బతుకుంటేనే వాడు బతకగలడు. తిను. వస్తాడు కదండి, నా గగన్ వస్తాడు కదా. శారదా, నీ నమ్మకం అంత బలంగా ఉన్నప్పుడు ఆ దేవుడు కూడా నీ ముందు ఓడిపోవాల్సిందే. తిను. శారదా, నీళ్ళు తాగు. నా కొడుకు తలుచుకుంటున్నాడండి. చిన్నప్పుడు వాడు అన్నం తిననని మారం చేస్తే కథలు చెప్పి పుచ్చగించి ఒక్కో ముద్ద నోట్లో పెట్టేదాన్ని. ఈరోజు చూడండి, నా బిడ్డ కోసం ఏడుస్తూ నేను ఇలా తింటున్నాను.